వేయించుకుందాం. ఎండుమిరపకాయలు వేగిపోయింది. ఇవి ఒక ప్లేట్లోకి తీసుకుందాం. మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఒక 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూను జీలకర్ర వేసి వేయించాలి. ధనియాలు వేగిపోయినాయి, జీలకర్ర వేగిపోయిందండి. ఇప్పుడు తీసేస్తాం. ఒక 2 స్పూన్లు మినపప్పు, 2 స్పూన్లు పచ్చిశనగపప్పు వేయించుకుందాం. మినపప్పు, పచ్చిశనగపప్పు వేగనియండి, తీసేద్దాం. తీయండి, చూడండి, కొంచెం ఆవాలు, కొన్నాళ్ళు, ఒక 7-8 మెంతులు. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని ములగాకు వేసుకుందాం. వేయించుకుందాం. ములగాకు వేగిపోయిందండి, స్టవ్ కట్టేద్దాం. ఇదిగోండి, ఒక 2 స్పూన్లు ఉప్పు, కొద్దిగా చింతపండు వేసి వేయించుదాం. ఇదిగోండి, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు ఇదంతా మనము గ్రైండ్ చేసుకోవాలి. చేసుకున్నాక ఇది మన ములగాకు కారపొడి రెడీ అవుతుంది. ఇవ్వండి, మిక్సీ వేస్తున్నాను. ములగాకు కారపొడి రెడీ అయ్యిందండి. వేడివేడి అన్నంలో వేసుకొని తింటే కమ్మగా ఉంటుంది. మీరు ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.